అండి క్రేజీ అభి ఛానల్ ఈరోజు వచ్చేసి వంకాయ పప్పు కర్రీ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు పప్పు ముందుగా పెట్టుకున్న కందిపప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు పప్పు వేసుకున్నాం కదండి, ఇది కూడా ఫ్రై చేసుకోండి. కలుపుకోండి. పప్పు కొంచెం ఫ్రై అయింది కదండి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసుకోండి. వంకాయలు ఫ్రై అవ్వడానికి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గిద్దామండి వంకాయలు. మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి టమాటా అయితే యాడ్ చేసుకుందాం. ఇలా పెద్ద పెద్ద పీసెస్కి కట్ చేసి వేసుకున్నాను. కుక్కర్లో చేస్తున్నాను కదా, ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మూత అయితే తీసుకున్నామండి. ఇవ్వండి, కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం అది యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అయితే యాడ్ చేసుకున్నాము. ఇది బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం. ఇలా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం. ఉడకడానికి సరిపడగా వాటర్. బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకోండి. ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాం కదండి, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ పెట్టుకోండి. వంకాయ పప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.